డిసెంబర్ 29, 2024 నుండి జనవరి 4, 2025 వరకు ఈ వార ఫలాలు. ప్రత్యేకంగా ఈ వార ఫలాలు 2 ఆంగ్ల సంవత్సరాల సంధిగా ఉంది 24-25కి. అలాగే 2 తెలుగు చాంద్రమాన మాసాలు మార్గశిర పుష్యమాసాలకు కూడా సంధిగా ఉంది. శ్రీ క్రోధినామ సంవత్సరం దక్షిణాయనం హేమంత ఋతువు మార్గశీర్ష మాసం కృష్ణపక్షం చతుర్దశి ఆదివారం నుండి పుష్యశుద్ధ విధియ నుండి నూతన ఆంగ్ల సంవత్సరం 2025 ప్రారంభం కాబోతున్నది. కాబట్టి పుష్యమాసాన్ని కూడా స్వాగతిస్తున్నాం, నూతన ఆంగ్ల సంవత్సరాన్ని కూడా స్వాగతిస్తూ 12 రాసులు 27 నక్షత్రాల వారందరికీ కూడా నూతన ఆంగ్ల సంవత్సరం మీకు శుభాలు ఇచ్చుగాక అని ఆశీర్వదిస్తూ ఈ వార ఫలాలను తెలియజేస్తున్నాను. ఈ వారంలో చంద్రుడు బహుళ చతుర్దశి అమావాస్య చంద్రుడిగా ఉండి మనకు నూతన సంవత్సరమే చంద్రోదయం కలుగుతూ ఇది చవితి శనివారం వరకు ఈ వార ఫలాలు. చంద్రుడు వరుసగా జ్యేష్ఠ నక్షత్రం, మూలా నక్షత్రం, పూర్వాషాఢ నక్షత్రం, ఉత్తరాషాఢ నక్షత్రం, శ్రవణ ధనిష్ట శతభిష నక్షత్రాల వరకు చంద్ర సంచారం జరుగుతున్నది. ఈ చంద్రుడు వృశ్చిక రాశిలో బుధునితో సమాగం చెందుతూ ధనుర్రాశిలో రవితో సంగమిస్తూ అస్తమిస్తూ, అలాగే కుంభరాశిలో శని శుక్రులను కూడా అధిగమించబోతున్నాడు. ఈ వారంలో 30వ తేదీ జ్యేష్ఠ నక్షత్రం 3వ పాదంలో బుధుని యొక్క ప్రవేశం, 31వ తేదీ ధనిష్ఠ నక్షత్రం 4వ పాదంలో శుక్రుని యొక్క ప్రవేశం, జనవరి 1కి పూర్వాషాఢ నక్షత్రం 2వ పాదంలో రవి ప్రవేశం, జ్యేష్ఠ నక్షత్రం 4వ పాదంలో బుధుని ప్రవేశం, 3వ తేదీ శతభిష నక్షత్రం 1వ పాదంలో శుక్రుని యొక్క ప్రవేశం, 4వ తేదీ పూర్వాషాఢ నక్షత్రం 3వ పాదంలో రవి ప్రవేశం జరుగుతున్నది. అలాగే పుష్యమి నక్షత్రం 1వ పాదంలో వక్రించిన కుజుని యొక్క ప్రవేశం కూడా జరుగుతున్నది. చివరిలో 4వ తేదీ మూలా నక్షత్రం 1వ పాదంలో ధనుషి బుధ బుధుడు ధనుర్రాశిలో ప్రవేశిస్తున్నాడు. ఈ వారంలో చెప్పుకోదగ్గ విశేషాలు: 1 పుష్యశుద్ధ విధియ నాడు నూతన ఆంగ్ల సంవత్సరం ప్రారంభం కాబోతున్నది. ఆ రోజు పుష్యశుద్ధ విధియ బుధవారం ఉత్తరాషాఢ నక్షత్రంలో ఈ ఆంగ్ల సంవత్సరం ప్రారంభం కాబోతున్నది. అలాగే ముందుగా 31వ తేదీ డిసెంబర్ 31వ తేదీ పుష్యమాసం శుక్ల ప్రతిపత్ పూర్వాషాఢ నక్షత్రంతో ప్రారంభం కాబోతున్నది. ఒక నూతన సంవత్సరం, ఒక మాసం, తెలుగు మాసం ఈ వారంలో ఉండబోతున్నాయి. విశేషంగా డిసెంబర్ 30వ తేదీ సోమవతి అమావాస్య. ఇది ఒక ప్రత్యేకమైన వ్రతం. ఈ అమావాస్యకు చాలా ప్రాధాన్యత ఉంది. అలాగే ఈ అమావాస్యను బకుళ అమావాస్య అని కూడా అంటారు. వివిధ ప్రాంతాలలో ఈ యొక్క అమావాస్యకు ప్రత్యేకమైనటువంటి పూజలు జరపబడతాయి. అలాగే 31వ తేదీ పుష్యమాసంతో ప్రారంభం, జనవరి 1వ తేదీతో నూతన ఆంగ్ల సంవత్సరం ప్రారంభమవుతున్నది. మరి విశేషంగా ఉత్తర శృంగోత్తర చంద్రదర్శనం ఈ నూతన ఆంగ్ల సంవత్సరంలో శుభంగా చంద్రదర్శనం కూడా మనకు ప్రారంభంతో కనబడుతున్నది. తర్వాత చివరికి పుష్యశుద్ధ పంచమి కూడా ఒక ప్రత్యేకత, వ్రతంతో కూడినటువంటి పుష్యశుద్ధ పంచమి కూడా ఈ వారంలో ఒక ప్రత్యేకత సంతరించుకుంటున్నది. ఈ ప్రత్యేక వరుసలో నూతన ఆంగ్ల సంవత్సరానికి మరోమారు మీ అందరికీ కూడా శుభాకాంక్షలు తెలియజేస్తూ పూర్వభాద్ర పాదం ఉత్తరాభాద్ర రేవత్యాంతం మీనం. మీనరాశి వారికి నూతన సంవత్సరం, పాత సంవత్సరానికి వీడుకోలు, నూతన సంవత్సరానికి ఆహ్వానించడాల్లో సంధి టైం మీకు చాలా కలిసి వచ్చేటువంటి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ఈ వారం ప్రారంభంలో కూడా మీరు అన్ని విధాలా సమీక్షించుకుంటారు, కొంత గంభీరంగా ఉంటారు. వ్యక్తుల అభిప్రాయాలను సేకరించవలసిందే కానీ వ్యక్తుల అభిప్రాయాలకు భిన్నంగా మీరు ఏ మాటలు ఏవి చేయలేరు. కాస్త మీరు వారికి సహకరిస్తున్నట్టుగా ఉండవలసినటువంటి పరిస్థితులు ఉన్నాయి. కొద్దిగా ఆరోగ్య విషయంలో
కొద్ది అజీర్తి సంబంధమైనటువంటి సమస్యలు కూడా ఉండవచ్చు. మీరు ఆహార విహారాల్లో కొద్ది నియమాలు పాటించడానికి ప్రయత్నం చేయండి. 30-31వ తేదీ అన్ని విధాలా అనుకూలంగానే ఉంది. ఇది కొంతవరకు మీ వ్యవహారాలను సమీక్షించుకోవడం, మీ వ్యక్తిగత విషయాలను సమీక్షించుకోవడం, కుటుంబ వ్యవహారాలు సమీక్షించుకోవడం కూడా ఉంటుంది. అనుకున్న పనులు సాధించుకోవడానికి విషయం ఉంటుంది. ఆర్థిక వనరులను కూడా సమీకరించుకోవడం కానీ, ఆర్థిక వనరుల మీద ఒకపాటి నియంత్రణతో కొన్ని నిర్ణయాలు చేయడం కానీ కూడా జరిగేటువంటి అవకాశాలు అన్ని విధంగా ఉంది. మరి నూతన సంవత్సరం చాలా ఉత్సాహంగా మీరు అడుగుపెడుతున్నారు. కొంత భక్తితో, లౌకిక పరిజ్ఞానంతో, ఒక రకమైన సంతోషంతో, కొత్త ధ్యేయాలతో, కొత్త ఆలోచనలతో మీరు నూతన సంవత్సరంలో అడుగుపెడుతున్నారు. బంధుమిత్రుల సమావేశాలు, ప్రత్యేకమైన కార్యక్రమాలు, ఆనందదాయకమైనటువంటి రోజులుగా మీకు 1-2వ తేదీలన్నీ కూడా అన్ని విధాల ఆనందాన్ని కలుగజేస్తున్నట్టుగానే కనబడుతున్నాయి. 3-4వ తేదీలలో చిన్నపాటి ప్రయాణాలు ఉంటాయి. మీరు అటు వ్యక్తిగతమైన విషయాలతో పాటు, వ్యవహారాల విషయాలతో పాటు క్లాస్ అండ్ మాస్ అంటారు ఇది, అంటే అన్ని రకాల వ్యక్తులతో మీరు కలగలుపుగా ఉండేటువంటి పరిస్థితులు ఉన్నాయి. కొంత సమీక్షించుకునేటువంటి పరిస్థితులు కూడా ఉన్నాయి. అయితే మీరు ప్రయాణాల్లో తగు జాగ్రత్తలుగా ఉండండి. ఆహార నియమాలు కొంతవరకు పాటించండి. అలాగే దినచర్యల విషయంలో కొన్ని పనులలో మార్పులు వచ్చినా కూడా వాటిని మీరు అనుకూలంగా మలుచుకోవడానికి ప్రయత్నం చేయండి. ఎట్టి పరిస్థితుల్లో తొందరపాటు నిర్ణయాలు కానీ, తొందరపాటు చర్యలు కానీ చేపట్టకుండా ఉండడానికి ప్రయత్నం చేయండి. కొంత సుఖం, కొంత కష్టం, రెండు రకాలుగా భిన్నమైనటువంటి పరిస్థితులు మీకు ఎక్కువగా 3వ తేదీ కనబడుతున్నది. కాబట్టి జాగ్రత్తగా 3-4వ తేదీలో కూడా కనబడుతున్నది. కాబట్టి ఆ 3-4వ తేదీలను మీరు సమయస్ఫూర్తిగా వ్యవహరించడానికి ప్రయత్నం చేయండి. ఏ విషయాన్ని కూడా మీరు చాలా లోతుగా, లోతుగా ఆలోచించి అప్సెట్ కాకుండా ఉండడానికి ప్రయత్నం చేయండి. మొత్తం మీద మీనరాశి వారికి ఈ వారంలో చాలా వరకు భవిష్యత్తులో కూడా వృత్తి ఉద్యోగాలలో కొన్ని మార్పులు కోరుతున్నారు. మీ వ్యవహారాల్లో కొన్ని మార్పులు కోరుతున్నారు. కొన్ని మీ ఇష్టానుసారంగా నడుస్తున్నాయి, కొన్ని ఇతరులకు ఇబ్బందికరంగా కూడా నడుస్తున్నాయి. ఎలాంటి అపవాదులు రాకుండా మీరు మీ వ్యవహారాలు ఈ మాసంలో కానీ, ఈ నెలలో కానీ, ఈ వారంలో కానీ చేసుకోవడానికి ప్రయత్నం చేయండి. అయితే అన్ని విధాలా మీకు అనుకూలతలు ఉన్నాయి. కుటుంబ సభ్యులతో కూడా భిన్నాభిప్రాయాలు కలిగే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి వాళ్ళను కూడా ప్రసన్నం చేసుకోవడానికి ప్రయత్నం చేయవలసినటువంటి పరిస్థితులు మీకు కనబడుతున్నాయి. పూర్వభాద్ర నక్షత్ర జాతకులకు వ్యవహార సంబంధమైన సమస్యలు, ఆర్థికపరమైన సమస్యలను సమీక్షించుకోవడానికి అవకాశం కలుగుతున్నది. అలాగే కుటుంబ వ్యవహారాలలో కూడా మీకు కొంత అనుకూలతలు కనబడుతున్నాయి. ఉత్తరాభాద్ర నక్షత్ర జాతకులకు వ్యవహార పరిస్థితులను కూడా సమీక్షించుకుంటారు. కొంత అనుకూలతలు ఎక్కువగా కనబడుతున్నాయి. ప్రత్యేకంగా కొంత రావలసినటువంటి డబ్బులు కానీ, అలాంటి ఆర్థిక వనరుల విషయంలో మీరు ప్రత్యేక శ్రద్ధ సారిస్తారు. దానికి అనుకూలంగా కొన్ని కదలికలు మీకు కనబడుతున్నాయి. అలాగే కుటుంబ వ్యవహారాలలో మాత్రం పిల్లలతో కానీ, భార్యతో కానీ, కొద్దిగా అత్యంత సన్నిహితులతో కానీ భిన్నాభిప్రాయాలతో సతమతమయ్యేటువంటి పరిస్థితులు కూడా మీకు కనబడుతున్నాయి. రేవతి నక్షత్ర జాతకులకు ఆరోగ్య విషయంలో శ్రద్ధ వహించాలి. ఆర్థికపరమైన విషయంలో నియమాలు పాటించాలి. ఆహార విహారాలు కూడా కొద్దిగా నియమాలు పాటించవలసినటువంటి అవసరం ఉంటుంది. కొంత మానసికంగా కొద్దిగా ఎక్కువగా ఇబ్బందులు కలిగేటువంటి అవకాశాలు ఒకవైపు కనబడుతున్నాయి. అలాగే కుటుంబ వ్యవహారాలలో కానీ, జీవిత భాగస్వామితో కానీ, ఆర్థికపరమైన విషయాల్లో కానీ కొంత అనుకూలతలు కూడా మీకు ఈ వారాంతం నుంచి కనబడబోతున్నాయి. కాబట్టి ఈ వారాంతంలో వచ్చే మార్పులు మీకు చాలా వరకు అనుకూలంగా ఉన్నాయి. మీనరాశి వారు ఈ వారంలో మీరు చేసుకోవాల్సినటువంటి ప్రధానమైన పూజ శివార్చన లేదా మీ ఇష్టదైవ ప్రార్థన ఏదైనా చేసుకోండి. మంచి ఫలితాలు ఆశించడానికి అవకాశం ఉంది. మంచి ఫలితాలు పొందడానికి మీకు మున్ముందు మంచి అవకాశం కూడా కనబడుతున్నది. ఇది ఈ వారానికి సంబంధించిన మీనరాశి ఫలితాలు. మేషరాశి నుంచి మీనరాశి వరకు, అశ్వని నక్షత్రం నుంచి రేవతి నక్షత్రం వరకు సంక్షిప్తంగా ఈ వార ఫలితాలను, పాత సంవత్సరం కొత్త సంవత్సరం సంధిలో ఉన్నటువంటి ఈ వారాన్ని మీకు సమన్వయిస్తూ మీకు ఈ ఫలితాలను చెప్పడం జరిగింది. మీకు నూతన సంవత్సరానికి మరొకసారి అందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తూ, అందరూ కూడా నూతన సంవత్సరంలో ప్రత్యేకంగా అభివృద్ధి పొందాలని ఆకాంక్షలతో మిమ్మల్ని ఆశీర్వదిస్తున్నాను. సర్వే జనాః సుఖినో భవంతు. శుభం.